అండి నమస్కారం నేను మీ అర్చన మీరు చూస్తున్నారు స్మైల్ విత్ అర్చన సో ఇవాళ నేను మీతో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో షేర్ చేయబోతున్నాను సో దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఇంకా మీకు ఎలాంటి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లేకపోతే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో సో ఆ సజెషన్స్ అన్నీ నాకు వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి సో నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అండ్ ఆ వీడియోలు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడానికి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందు నేను ఆల్రెడీ ఒక 2 వీడియోలు అయితే చేస్తున్నాను సో ముల్తానీ మట్టితో మనం పింపుల్స్ని ఎలా పోగొట్టుకోవచ్చు అండ్ ముల్తానీ మట్టి గురించి బ్రీఫ్గా డీటెయిల్స్ అయితే ఇచ్చాను వేరే వీడియోలో సో ఆ 2 వీడియోలకి నాకు చాలా వరకు కామన్గా వచ్చిన క్వశ్చన్స్ని పిక్ చేసుకొని ఇప్పుడు నేను మీతో క్లారిఫై చేసే గురించి మనకి చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ముల్తానీ మట్టి మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే మనం ఎలా కొనుక్కోవాలి ఎక్కడ దొరుకుతుంది కాస్ట్ ఎంత అని చాలామంది అయితే నాకు క్వశ్చన్స్ చేశారు సో వాటిని నేను ఇప్పుడు క్లారిఫై చేద్దామని అయితే అనుకుంటున్నాను సో ముల్తానీ మట్టి మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది సో ఆన్లైన్లో కన్నా బయట కొనుక్కోవడం బెటర్ అని నాకు అనిపించింది ఎందుకంటే ముల్తానీ మట్టి మనకి ఆన్లైన్లో అయితే 200 నుంచి ఇంకెక్కువ రేట్లలో కూడా ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉంది సో మనం బయట కొనుక్కుంటే చాలా తక్కువ రేట్లో అయితే ముల్తానీ మట్టి మనకు వస్తుంది కాబట్టి ఆన్లైన్లో కంటే బయట కొనుక్కోవడం బెటర్ అని నాకు అనిపించింది సో నేను తీసుకుంది అయితే బంజారా ముల్తానీ మట్టి శాండిల్ ఫేస్ ప్యాక్ సో మీకు కనిపిస్తుంది కదా ఇలా బాక్స్లో వస్తుంది ముల్తానీ మట్టి సో దీన్ని మనం ఎక్కడ లేడీస్ ఎంపోరియంస్ ఉంటాయి కదా ఏ లేడీస్ ఎంపోరియంలోనైనా కూడా మనకి ఇది అవైలబుల్ ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ మీకు అనిపిస్తుందా 50 రూపీస్ దీని కాస్ట్ సో దీంట్లో 5 ప్యాకెట్స్ వస్తాయి ఈ ముల్తానీ మట్టి నేను తీసుకుంది శాండిల్ ఫ్లేవర్ సో దీంట్లో మనకి ప్లెయిన్ ముల్తానీ మట్టి కూడా ఉంటుంది అండ్ ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ పపాయ ఫ్లేవర్ కూడా ఉంటుంది సో మీకు ఎలాంటి ఫ్లేవర్ కావాలి అండ్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మీరు ముల్తానీ మట్టిని అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో 50 రూపీస్ ఎక్కడ 200 రూపీస్ ఎక్కడ సో ఆన్లైన్లో కొనడం కంటే బయట కొనడం బెటర్ అని నాకు అనిపించింది అండ్ బంజారాస్ ముల్తానీ మట్టి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది బట్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంది కానీ మనకి దీని కాస్ట్ 50 వస్తే డెలివరీ ఛార్జెస్ అంటే మా వరకు అయితే డెలివరీ ఛార్జెస్ వచ్చేసి 40 60 వేసాడు సో దానికంటే బయట కొనుక్కోవడం బెటర్ అని ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం సో అందులో ప్యాకెట్స్ అయితే ఇలా ఉంటాయి చిన్న చిన్న ప్యాకెట్స్ 5 వస్తాయి అందులో ఆ ప్యాకెట్లో అయితే 5 వస్తాయి అది 50 రూపీస్కి మనకి అవైలబుల్ ఉంది కదా సో ఇందులో మనం ఒక టీ స్పూన్ తీసుకుంటే మనకి సరిపోతుంది అంటే ఒకరు యూజ్ చేసుకుంటే ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ముల్తానీ మట్టి సో ఒక స్పూన్ ఒకరికి సరిపోతుంది అండ్ మనకి లెమన్ తీసుకుంటున్నాం ఎందుకంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు లెమన్ యూజ్ చేయడానికి భయపడతారు ఎందుకంటే ఫేస్ ఇంకా డ్రై అయిపోతుంది కాబట్టి సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే లెమన్ యూజ్ చేసుకోవడం చాలా మంచిదని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు లెమన్ యూజ్ చేయడం వల్ల ఫేస్ మీద వాళ్ళకి ఆయిల్ వల్ల జిడ్డు ఎక్కువ అవుతుంది కదా సో ఎక్కువ అవ్వడం వల్ల ఆ జిడ్డుని కూడా తొందరగా తగ్గించుకోవడానికి లెమన్ చాలా బాగా యూస్ అవుతుంది కాబట్టి లెమన్ యూజ్ చేసుకోవడం చాలా మంచిది సో ఇందులో మనం పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక 10 డ్రాప్స్ వరకు తీసుకుంటే సరే కావాల్సిన ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్ సో రోజ్ వాటర్ మన స్కిన్ pHని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం లెమన్ యూస్ చేసాం కాబట్టి ఫేస్ మీద ఉన్న జిడ్డును మొత్తం ఇప్పుడు ఈ లెమన్ తీసేస్తుంది సో అండ్ మనకి ముల్తానీ మట్టి ఆయిల్ని కూడా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కాస్త డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది ఫేస్ సో అలా డ్రై అయిపోయినట్టు అనిపించకుండా ఉండడానికి మనం రోజ్ వాటర్ని యూజ్ చేసుకోవాలి సో ఇది మనకు పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం రోజ్ వాటర్ని అయితే యూజ్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫేస్ ప్యాక్ని మనం ఫేస్ మీద పూర్తిగా అప్లై చేసుకోవాలి ఇలా మనం డైరెక్ట్గా హ్యాండ్తో కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీరు బ్రష్ ఉంటుంది కదా సో బ్రష్తో కూడా మీరు ఫేస్ మొత్తం ఈ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవచ్చు సో ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం మాట్లాడకుండా ఉండడం అయితే బెటర్ అంటే అది పూర్తిగా ఆరిపోవడానికి వస్తుంది కదా సో అప్పుడు మనం మాట్లాడకుండా ఉండడం బెటర్ అంటే సైలెంట్గా ఉండాలి సో ఎందుకంటే ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ మన ఆయిల్ని అబ్జర్వ్ చేసి ఫేస్ని టైట్గా చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది
అంటే మనకి రింకిల్స్ వస్తాయి కదా, వాటిని కూడా ముడతల్ని తగ్గించడానికి చాలా బాగా యూస్ అవుతుంది. ఒకవేళ మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం మాట్లాడినట్లయితే, ఇప్పుడు మనం నవ్వినా కూడా మనకి ఇక్కడ స్మైల్ లైన్స్ వస్తాయి కదా, ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం మాట్లాడితే. కాబట్టి మనం ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మాట్లాడకుండా ఉండడమే చాలా మంచిది. అండ్ దీంట్లో మనం ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ చాలా బాగా ఎందుకు యూస్ అవుతుందంటే, చాలా తొందరగా ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే డే బై డే యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే డైలీ యూజ్ చేసుకోకుండా డే బై డే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే డైలీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసుకోవడం వల్ల మీకు పింపుల్స్ ఉన్నాయనుకోండి, పింపుల్స్ ఎందుకు వస్తాయంటే ఫేస్ మీద మీకు ఆయిల్ ఎక్కువ అవ్వడం వల్ల పింపుల్స్ వస్తాయి. సో పింపుల్స్ రావడం వల్ల మన ఫేస్ మీద మచ్చలు వస్తాయి. కాబట్టి మనం ఈ ఫేస్ ప్యాక్ అంటే ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ని వేసుకోవడం వల్ల ఫస్ట్ ఇది ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. సో ఆయిల్ని కంట్రోల్ చేసిన తర్వాత మనకి పింపుల్స్ రావు. ఆయిల్ ఎక్కువ అవ్వడం వల్లనే పింపుల్స్ వస్తాయి కాబట్టి పింపుల్స్ రావు. పింపుల్ రాకపోతే మనకి మచ్చలు కూడా పడవు. అండ్ మన ఫేస్ కూడా ఫ్లాలెస్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ మచ్చలు ఉన్నట్లయితే, మాకు ముందే ఆల్రెడీ మచ్చలు ఉన్నాయి తగ్గిపోతాయా అని అనుకుంటే, మీరు డైలీ ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి మచ్చలు ఉంటాయి కదా, మచ్చలు కూడా తొందరగా ఫేడ్ అయ్యిందో దీన్ని మసాజ్ చేసుకోవాలి. సో మసాజ్ చేసుకుంటూ మనం కడుక్కున్నట్లయితే చాలా ఈజీగా మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. అంటే మీరు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే డైలీ యూజ్ చేయండి. ఒకవేళ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే వద్దు, ఒక రోజు తర్వాత ఒక రోజు యూజ్ చేస్తూ ఉండండి. లేకపోతే మీ స్కిన్ ఇంకా డ్రై అయిపోయే ఛాన్స్. ఫేస్ ప్యాక్స్ నైట్ పడుకోబోయే ముందు వేసుకోండి అని నేను చెప్పాను. సో చాలామందికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నైట్ పడుకోబోయే ముందు వేసుకోమని అన్నారు మీరు, సో అలాగే వేసుకొని పడుకోవాలా అని చాలామంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో అలా కాదండి. నైట్ పడుకోబోయే ముందు వేసుకోవడం అంటే, మనం నైట్ పడుకోబోయే ముందు ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళాం కాబట్టి మన ఫేస్ మీద డర్ట్ కూడా ఎక్కువగా ఫామ్ అవ్వదు. సో మన ఫేస్ మీద డర్ట్ ఎక్కువ పడదు కాబట్టి మన స్కిన్ అలాగే చాలా బాగా ఉంటుంది. అండ్ నైట్ పడుకున్నప్పుడు మన ఫేస్ కూడా, మన స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, అవి చాలా తొందరగా రిపేర్ అయ్యి మన స్కిన్ ఫ్లాలెస్గా అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నైట్ పడుకోబోయే ముందు మీరు 20 మినిట్స్ తర్వాత పడుకుంటారు అని అనుకుంటే, మీరు ఫేస్ ప్యాక్ వేసుకొని 15 మినిట్స్ తర్వాత పూర్తిగా వాష్ చేసేసుకోండి. సో వాష్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే మాయిశ్చరైజర్ యూజ్ చేయడానికి కొంచెం భయపడతారు. ఎందుకంటే ఇంకా స్కిన్ ఆయిలే అయిపోయి పింపుల్స్ వచ్చేస్తాయేమో అని భయం ఉంటుంది. సో కాబట్టి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మీకు వీళ్ళకి నచ్చితే లైట్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, నచ్చితే మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. లేదు అనుకుంటే మాత్రం మీరు రోజ్ వాటర్ని యూజ్ చేయండి. ఎందుకంటే ఒక కాటన్ బాల్లో డిప్ చేసి ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత హ్యాపీగా పడుకోవచ్చు. సో ఇది ఇలా టోనర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత కూడా మీరు టోనర్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ని టోనర్గా కూడా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది నైట్ పడుకోబోయే ముందు చేసుకోవడం అంటే, నైట్ పడుకున్న తర్వాత కూడా ఫేస్ ప్యాక్ అలాగే ఉంచుకోవాలని అర్థం కాదు. పడుకోబోవడానికంటే ముందు వేసుకొని వాష్ చేసుకొని పడుకోవాలి. సో ఈ ఫేస్ ప్యాక్ ఒక 15 మినిట్స్ వరకు స్కిన్ మీద బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో మన స్కిన్ మీద బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా అందంగా అండ్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో చాలామంది డల్గా, అంటే స్కిన్ డల్గా కనిపిస్తూ ఉంటుంది కదా, సో కాబట్టి మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి. సో అలా ఎక్స్ఫోలియేట్ చేసుకున్నప్పుడే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపిస్తూ ఉంటుంది. సో మనం నార్మల్గా కడుక్కోవడం కాకుండా కాస్త మనం వెట్ చేసుకున్న తర్వాత దీన్ని సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోండి. అంటే డైరెక్ట్గా కాదు, కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోండి, డైరెక్ట్గా మసాజ్ చేసుకోకండి. సో అలా చేసుకుంటూ ఉండడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అయితే మీకు కనిపిస్తాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.